నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ప్యారడైజ్ నుంచి వచ్చిన సాంగ్ మాత్రం రికార్డులు కుమ్మేస్తుందని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా సరే, ఏ సోషల్ ప్లాట్ఫామ్లో చూసినా సరే ఇదే పాట తెగ వైరల్ అయిపోతూ వస్తుంది. మొత్తానికి పాట గురించి, ఆ స్టోరీ గురించి, రిలీజ్ గురించి ఏం చెప్తారు? స్టోరీ అంటే మనం చెప్పేది కాదు, ఎందుకంటే అతని చేతి మీదే ఆ స్టోరీకి సంబంధించిన రాశారు. మరి ఆ లమ్ కొడుకు అనే మాట ఉంది కాబట్టి అతను బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేది మనకి సస్పెన్స్ అని చెప్పాలి. ఒకటి ఏంటంటే ఇక్కడ సినిమా చూస్తుంటే మనకి నాని గెటప్ కానీ చూస్తుంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం, నాని న్యాచురల్ స్టార్ అంటూ ఉంటాం. న్యాచురల్ స్టార్ అంటే చాలా న్యాచురల్గా కనిపించే అబ్బాయి, న్యాచురల్గా యాక్టింగ్ చేస్తాడు అనే ఉద్దేశంతో. కానీ రోజు రోజుకి నాని తనలో బాగా పూర్తిగా మాస్సులకి అతను పరివర్తన చెందుతూ వచ్చాడని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఎస్జే సూర్య నట రాక్షసుడు అంటాం కదా, ఆ తరహాలోనే నట రాక్షసుని మించి విజృంభించేలాగా ఆయన క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సినిమా చూసుకున్నప్పుడు మా అష్టాచమ్మలో నాని ఎక్కడ, ఆ మహేష్ బాబు ఎక్కడ, ఇప్పుడు వస్తున్న ఈ నాని ఎక్కడ, చాలా తేడా వచ్చేసిందండి. పాట చూసుకున్నా కానీ మీకు అన్నీ ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ ఆయన గెటప్ కానీ అది వాస్తవానికి చెప్పుకోవాలంటే న్యాచురల్ స్టార్ నాని అంటే మన పక్కింటి పిల్లోడు క్యారెక్టర్ లాగా కనిపించేటువంటి క్యారెక్టర్ అనుకోవచ్చు. కానీ తన మనసులో ఉన్నది వేరు అని చెప్పడానికి తను హిట్ సిరీస్ తీసుకున్నాడు. హిట్ సిరీస్ అన్నీ కూడా క్రైము ప్లస్ అదిగాక మనం చూసుకుంటే కత్తులు, ఫైట్లు కావచ్చు, గన్ కల్చర్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అంటే కనిపిస్తానికి మాత్రం నాని చాలా న్యాచురల్గా కనిపించిన బిహైండ్ నాని వెనక ఏముంది, నాని మైండ్లో ఏముంది అంటే అంతా కూడా హిట్ సిరీస్లో లాగా, ప్లస్ ఇప్పుడు మనం చూసుకుంటే ప్యారడైజ్ లాగా, అదేవిధంగా గతంలో చూసుకుంటే దసరా లాగా అంతా ఫుల్ మాస్ అని చెప్పాలనుకోవాలా. 100% అండి. ఆయా షేర్ అనే పాట మరి పులిని చూపించుకుంటే పులి తరహాలోనే విజృంభించాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. దీనికి అనిరుద్ధ రవిచంద్రన్ తనదైన స్టైల్లో ఏర్కొట్టేశాడు. కాసర్ల శ్యామ రచన, పాట మొత్తం హిట్. అయితే వ్యూస్ పరంగా కొలగొట్టేస్తుంది, పాట హిట్ అని చెప్పొచ్చు. కాకపోతే మరి నాని ఇలా మారటానికి మరి కొంతమంది అభిమానులు ఉంటారు, నానికి కోరుకునే వాళ్ళు, తనకి ఎట్లా ఉండాలనుకునే ఆ టైపు నాని చూసుకుంటారు. వాడు దూరం అవుతాడేమో ఇలా వెళ్ళాలనుకుని అనేది అర్థం కావట్లా. ఎందుకంటే దసరాలో కూడా అలాగే ఉంటుంది పాత్ర. దసరా కానీ దసరా డైరెక్టరే శ్రీకాంత్ బోధిలా. మరి ఈ శ్రీకాంత్ బోధిలో నానిని ఇలా చూపిస్తుంటే, డైరెక్టర్ అది ప్రతి సినిమాలోనూ హీరోని అలా చూపిస్తుంటే, మరి రేపు చిరంజీవి గారితో సినిమా చేస్తే ఇంకెలా చూపిస్తారు ఆయన్ని అనే డౌట్ కూడా చాలామందికి ఉంది. శ్రీకాంత్ బోధిలా సందీప్ రెడ్డి వంగాడ హీరోలు కూడా ఒక టైప్లో ఉంటున్నారు, శ్రీకాంత్ బోధిలా హీరోలు కూడా ఒక టైప్లో ఉంటున్నారు. మరి ఇలా మరి శ్రీకాంత్ బోధిలా చిరంజీవి గారితో చేస్తే మరి చిరంజీవి గారిని కూడా అలాగే మళ్ళీ పూర్తిగా దింపే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా నాని లుక్ చూసుకున్నా సరే, ఆ యొక్క జడలు కావచ్చు, అదేవిధంగా మనోడి లుక్ కావచ్చు, కంప్లీట్గా డార్క్ మోడ్లో ఉన్నటువంటి యొక్క లొకేషన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే కంప్లీట్గా ఏదో కొత్త ధనమైన స్టోరీ చెప్పబోతున్నాడా శ్రీకాంత్ బోధిలా అంటే ఏం చెప్తారు? శ్రీకాంత్ బోధిలా కథ చెప్పే విధానం కానీ ఆకట్టుకుంటుంది, అనుమానం లేదు. ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుని చేయగలడు. మరి మీరన్నా జడలు వేసుకున్నాయి, దీంట్లో జడలనే పాత్ర కూడా ఉంది. మరి ఆ పాత్ర సంపూర్ణేష్ బాబు ఉన్నాడు, మోహన్ బాబు గారు ఉన్నారు, ఇట్లా చాలా బాబులు కూడా ఉన్నారు దీంట్లో. మరి ఆ నేపథ్యంలోనే ఆయన పుట్టినరోజు ఫిబ్రవరి 24న మా నాని బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా మనం ఒక పాట గురించే కాకుండా మరి ఈ సినిమా గురించి చెప్పుకుంటే చిరంజీవి గారి పుట్టినరోజుకి ఒకరోజు ముందు వస్తుంది. ఆగస్టు 21న ఈ సినిమా రిలీజ్ డేట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇప్పటి నుంచే ఒక్కొక్క పాట చేసుకుంటూ గ్లిమ్స్ పాటలో ఇలా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తానికైతే నాని మళ్ళీ దీని నుంచి వేరియేషన్స్ కోసం తప్పిస్తే బెటరు. ఒక ఎంసీ ఎలాగాను గతంలో చేసిన సినిమాల టైప్లో కొన్ని ఉంటే కొంత మళ్ళీ ఒక ప్రేక్షకుల్ని కొంతమంది ప్రేక్షకులు ఏంటంటే నాని ఆ టైప్ని ఇష్టపడతారు ఎక్కువ. మరి ఇంత ఇతనిలో ఈ కోణాన్ని చూడటం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు అజిత్ ఉంటాడు, తమిళ హీరో అజిత్, వాలి అనే సినిమాలో ఒక సైకోలోనూ ఒక మామూలు మనిషిని చూపించాడు. దాంతో అతనికి సైకో పాత్ర అద్భుతంగా చేశాడు, బాగా పండింది. ఆ తరహాలోనే మరి నాని కూడా చేశాడు గతంలో, జెంటిల్మెన్ ఏదో సినిమా అనుకుంటా. నాని కూడా ఆ సైకో పాత్రలు చేశాడు, నటన పరంగా మెప్పించగల సత్తా ఉన్న నటుడే. కానీ ఈ మధ్యకాలంలో యూత్ ఈ టైపును ఓన్ చేసుకుని అలా మారిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఎప్పుడు హీరో క్యారెక్టర్లు ఇప్పుడు అలా ఉంటే, ఆ హింసా ప్రవృత్తిని ప్రేరేపించేలాగా ఉంటే ఆ ప్రభావం యూత్ మీద చాలా ఉంటుంది. ఇప్పుడు గెడ్డాలో పెంచేసుకోవడం, కొద్దిగా రగ్గుడు లుక్లో కనిపించడం. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ ఉంటాడు, అతను ఎలా ఉంటాడు మనకు తెలుసు. అట్లా నాని కూడా అలాగే తయారైపోయాడు.
అది ఒకటి అనిపిస్తుంది ఇబ్బందిగా, కొంత వర్గాన్ని దూరం అవుతారేమో, మళ్ళీ నాని వేరియేషన్ చేసి చూపిస్తూ ఇంకో సినిమా మళ్ళీ ఒక మంచి గ్లామర్ బాయ్ గాను మిల్కీ బాయ్ లాగాను అలా కనిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఓవరాల్గా సినిమాకి సంబంధించి ఇప్పుడు ఈ పాట కావచ్చు, గతంలో దీనికి సంబంధించిన గ్లిమ్స్ కావచ్చు, ఫస్ట్ లుక్ కావచ్చు, ఇవన్నీ చూస్తే ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఈ క్యారెక్టర్ పూర్తిగా తెగిడిస్తే, అంటే ఒకవేళ అన్నిటినీ తెగిడ్చి ఒకవేళ ముందుకు వస్తే దేన్నైనా సరే సాధించవచ్చు అనేటువంటి ఒక తత్వాన్ని బయటికి తీసుకురాబోతుందా అంటే అంతే అంటుంది. ఇప్పుడు ఈ పాత్ర ఇలా ఉంటే విలన్కి ఎంత క్రూరంగా ఉండాలి. మరి మోహన్ బాబు గారు విలక్షణ నటుడు, విలనిజంలో ఒక రేంజ్ని తీసుకెళ్ళిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మరి ఆ పాత్ర ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఒక హైలైట్ అంశమే. ఇప్పుడు ప్యారడైజ్ పేరు చూస్తే ప్యారడైజ్, కానీ ఇక్కడ చూస్తేనేమో ఒక స్వర్గం, ప్యారడైజ్ అంటే స్వర్గం, ఇది ఒక నరకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ పాత్రలు కానీ అవన్నీ చూస్తే. స్వర్గం నరకం మోహన్ బాబు గారు మొదటి సినిమా అయినా కానీ మరి ఆయన పాత్ర దీంట్లో మళ్ళీ ఒక నరకాసుడిలాగా మోహన్ బాబు గారు కనిపించవచ్చేమో ఈ ప్యారడైజ్లో. సో ఓవరాల్గా ఇంత డార్క్ మోడ్లో మనం సినిమా చూస్తున్నాం. అదే ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి శ్రీకాంత్ వదల. నెక్స్ట్ చిరంజీవి గారితో సినిమా అని చెప్పి అంటున్నారు కాబట్టి ఏమన్నా సీక్వెల్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ప్యారడైజ్కి ఇప్పుడు కంప్లీట్గా మనం చూస్తున్నాం ఉన్నటువంటి లుక్స్ నుంచి. ఏదైనా సరే మళ్ళీ నెక్స్ట్ వచ్చే చిరంజీవి గారి సినిమాకి ఏదైనా సరే కనెక్టివిటీ సీక్వెల్ ఏమైనా టచ్ అయ్యే అవకాశం అంటే ఈ శ్రీకాంత్ వదిలి అలాంటి ప్రయత్నాలు చేస్తారని నేను అనుకోవట్లే. తన మైండ్లో ఒక కథ ఉన్నప్పుడు ఆ కథ మీదే వెళ్తాడు అతను. మనం చూస్తున్నాం కాబట్టి అతను స్టైల్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి చిరంజీవి గారితో చేసేటప్పుడు చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకునే వెళ్ళే అవకాశం ఉంది. ఏ డైరెక్టర్ అయినా సరే ముందు తన కథకి పాత్రకి సరిపోయి హీరోలను ఎంపిక చేసుకుంటారు. లేదా చిరంజీవి గారు డేట్స్ ఇచ్చారు కాబట్టి చిరంజీవి గారు తగ్గ కథని ఎంచుకుంటారు తప్పితే దాన్ని దాటి వెళ్ళరు. అట్లా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. సో చూద్దాం సార్. మొత్తానికి సినిమా కూడా ఆగస్టు 21న రిలీజ్ కాబోతుంది. అది కాక రిలీజ్ అయినటువంటి పాట మాత్రం దుమ్ము రేపుతుందని చెప్పుకోవాలి. సో మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.